నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. మేము కూడా బాగున్నామండి. భాగ్యమండి ముచ్చట్లకి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయడం ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది నేను రోడ్ ఎందుకు పెట్టానంటే అంటే జర్నీ పెట్టాను. ఇంతకుముందు మా అల్లుడు పనసకాయ కోస్తుంటే పెట్టానండి. అయితే ఆ పనసకాయ పక్కన కోసి పక్కనేమో జైనా ఏమో కొంచెం గౌన్ లేకుండా నిలబడింది. తర్వాత అక్కడేమో స్వాతి అన్నం తినిపిస్తుంది. నేను 4 గంటలకే అప్లోడ్ చేస్తాను కానీ సాయంత్రం 8:30కి డిలీట్ చేసిందండి. ఏంటో వీడియో కనబట్టలేదని చూస్తే లేదు. అయితే ఇంకా దివ్యాన్ని చూడమంటే చూసి ఇదేదో సేఫ్ సైడ్ లేదని వచ్చిందమ్మా అని చెప్పిందండి. ఇంకా అది దానికోసం ఇంకా మీకు చెప్తున్నాను. అయితే ఇంతకుముందు ఉన్నది అది కట్ చేసి మళ్ళీ ఇది పెడుతున్నామండి. అంటే పిల్లలు అక్కడే ఉండడం, గౌన్ లేకుండా ఉండడం, తర్వాత చిన్నపిల్లడికి అన్నం తినిపిస్తుంది స్వాతి పక్కనే కూర్చొని. అది కూడా సేఫ్ లేదన్నట్టుగా చెప్పారనమాట. ఇంకా రిస్క్ ఎందుకని అదే డిలీట్ చేసి ఇది పెట్టాను అన్నమాట అండి. ఇంకా ఎందుకంటే వాళ్ళతో రిస్క్. వీడు ఈ మధ్య చాలా అల్లరోడు అయిపోయాడండి. వాళ్ళ తాత ఉంటే మటుకు ఇంకెవరి దగ్గరికి రాడు. వాళ్ళ తాత లేకపోతే ఇంకా అలా కూర్చొని చూడండి ఎలాగ ఆడుతున్నాడు. ఈ పక్కనేమో వీళ్ళందరూ శుభ్రంగా రెడీ అవుతున్నారు. ఎవరో పట్టించుకోవట్లేదని అలా ఎడుతున్నాడు. మళ్ళీ నోరు మూసుకొని చూస్తున్నాడు. సరే ఇంకా చూడండి అనేసి వదిలేసారండి ఆయన. అయితే మటుకు ఏం చేస్తాడా అనేసి వాళ్ళ అమ్మేమో ఇంకా ఆయన రెడీ చేయాలా అనేసి కంగారు పడుతుంది. మొత్తానికి ఎలాగో ఆయన తీసుకొని రెడీ చేసేసి తల దువ్వేసి ఆయన కింద వదిలేసింది. వీళ్ళు అనుకోండి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇక్కడేమో వాళ్ళ నవ్యమ్మ పొద్దున లేదండి, మధ్యాహ్నం డ్యూటీ కదా, సెలవు ఇవ్వలేదంట. ఇంకా అందుకని ఇప్పుడు వచ్చి ముద్దులాడుతుంది అలా కూతురుతోటి. ఇక్కడేమో వాళ్ళ అమ్మ రెడీ చేసేస్తుంది పినియాస్ గాడి అస్సలు మాట వింటలేదండి మన మాట. వాళ్ళ నవ్యమ్మ ఇంకా జైనాన్ని రెడీ చేసేస్తుంది. ఇంకా అందరూ రెడీ అవుతున్నారండి హడావిడిగా. ఒకరికొకరు తలలు దూకోవడం, ఏయో చెవులు పెట్టుకోవడం, ఏయో పెద్ద పెద్ద పొడవాటి పెట్టుకోవడం. ఏమోనండి ఇవన్నీ మాకు లేవు కదా, అందుకని నాకేదో వెరైటీగా ఉంటుంది అనుకోండి. అవన్నీ పెట్టుకుని వద్దమ్మా అంటాను. అయినా వినరండి. నీకేం తెలీదు, ఇప్పుడు అలా పెట్టుకోవాలి కదా, ఏంటమ్మా బాబు అలా చెప్తావు అంటారండి. ఇగోండి ఇక్కడ బుట్ట ఎడుతుందండి. బుట్ట మనము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటే అలా చేసుకుంటాం కదండి. అందులో తప్పేముంది చెప్పండి. మనం ఎలాగున్నదో అలాగే చూపించుకోవాలి, అంతేగాని మనకు స్టైల్గా పెద్ద టేబుళ్ళు అవి రావాలంటే ఆ టయానికి ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ ఉన్నాయి కనబడవు, ఏ మూలలో ఉంటాయి చిన్న చిన్న టీపాయిలు అని అవన్నీ. ఏదో బుట్ట ఎడతానంటే తీస్తున్నానని మా ఝాన్సీ అలాంటివి చూపిస్తారు ఏటమ్మా అంటుంది. సరే అండి, నాకేమో ఉన్నది ఉన్నట్టే చూపించడం ఇష్టం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం. ఏమో ఇప్పుడు దాకా మీరు నన్ను గమనించారో లేదో తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ అంకుల్ గారు రాలేదండి. ఇంకా నేనే ప్రేయర్ చేశాను ఇంకా కేక్ కట్ చేయడానికని. అంకుల్ గారు కానీ చక్కగా అండి సాయంత్రం ఏదన్నా మంచి అడవిడి ఉన్న టైంకి మట్టుకు హ్యాండ్ ఇస్తారండి. నువ్వు కూడా ఎలా నిల్చోగలవా? అంటే బెడ్రూమ్లో మంచం ఉంది కదండి, ఆ మధ్యలో నిలబడడానికి కనబడ్డని. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళమంటే స్వాతి వెళ్ళింది, నిలబడ్డది. మొత్తానికి అలా ఫోటోలు దిగారండి, కేక్ కోసారు. అయితే అది అంటించేటప్పుడు చూసారా ఒకసారిగా టప్మని పేలింది, చాలా భయం వేసిందండి. అలాగా కేకులు కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దూరంగా పెట్టి కోసుకోండి. ఎందుకు వచ్చింది మళ్ళీ తలపోటు, ఏమన్నా అయిన కాడి నుంచి మళ్ళీ మనకు బాధ. అయితే నాకు భయం వేసింది, ఇంకా చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను. 5 తెచ్చిందండి వాళ్ళ అమ్మ, 5 తెప్పించింది. అదేమో సరిగ్గా వెలగట్లేదు. సరే వెలిగిందామని ట్రై చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్నని, జైనా వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా వాళ్ళ అత్తగారు మాంగారండి. ఇంక వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. అంకుల్ రాలేదు కదా, నా మనసులో కొంచెం బాధ ఉంది. టైంకి రారండి. అదే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్ళినా అందరూ ఉన్నా సరే అంకుల్ ఉండరు, బాధ అనిపిస్తుంటుంది. కానీ మరి ఏం చేస్తాం, కొన్ని వాటికి అడ్జస్ట్ అయిపోవాలి కదా. పొద్దున్న వచ్చారు, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు భోంచేసిన తర్వాత.
సరే చెప్పాము వెళ్ళేటప్పుడు బేగ వచ్చేయండి అనేసి. వచ్చేయండి అనలేండి, నేను వచ్చే బావా అంటాను. మళ్ళీ ఏమో డి అన్నండి, నేను బావా అంటాను. మరి ఎవరేమనుకున్నా పర్వాలేదు, వచ్చే బావా అంటే సరే వచ్చేస్తాను అన్నారు. సరే తీరమోసి రాలేదు. నేను ప్రార్థన చేశాను కానీ మనసులో కొంచెం బాధగా ఉండి, కానీ బాధ ఉంటుందండి. ఏదో బాధ లేదు ఏమీ లేదు అనుకుంటారు కానీ ఉంటే అందరూ ఉంటే మంచిది కదా. సరే ఇంకా కొంచెం కోపంగా ఉన్నాను మనసులో. మొత్తానికి బర్త్డే మటుకు బాగా జరిగింది, చిన్నపిల్లగా అలాగా సరదాగా బాగా, అంటే ఎవరు లేకపోయినా అలా కుటుంబంతో ఇంకా ఒకరికొకరు కేకులు తినిపించుకున్నారండి పిల్లలు. తినిపించుకున్నాక వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముడికి తినిపిస్తుందండి ఇక్కడ. వాళ్ళ చెల్లెళ్ళు మొత్తం అంటే స్వాతి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఇంకోటి ఉంచితే మా పిల్లడు పుట్టినంటండి స్వాతి అంటుంది, వింటున్నారు కదా. ఇంకా అలాగ అంటారండి. అప్పుడేమో ఉంచుకోమ్మా ఒకవేళ మళ్ళీ ఆడపిల్లగాని పుడితే ఉంచుతానంటే, వద్దు బాబోయ్ నాకు ఆపరేషన్ చేయించేయండి నేను పడలేను అన్నది. సరే అండి ఇంకా అయినా ఇద్దరు చాలండి, ఎవరైనా ఇద్దరే. ఈ రోజుల్లో అయితే మనం పెంచలేమండి, చాలా కాస్ట్ అయిపోయాయి స్కూల్ ఫీజులు అవి. పిల్లల్ని మేము ఎలా పెంచామో మాకే అర్థం అవ్వలేదు. నిజంగా దేవుడు మమ్మల్ని చాలా ఇదిగా నడిపించాడు పిల్లల్ని చదివించడం. ఆస్తులు సంపాదించకపోయినా కొద్దిగా చదివించుకోవడానికన్నా మాకు దేవుడు అలా శక్తినిచ్చాడు. ఏదో నలుగురిని అలా చదివించాం కానీ ఇప్పుడు ఫీజులు చూస్తుంటే చదివించలేమండి. ఇద్దరు చాలండి, ఎవరైనా సరే ఇద్దరు చాలు. ఇంకా అదండి ఇంకా ఇంకోండి ఇగో పోలీసు అంటే పోలీస్ ప్రసాద్ అంటారండి మా ఎల్లుడిని, అదే అలా అక్క కొడుకు అనమాట. ఇంకా అబ్బాయి కేక్ పెడుతున్నాడు. జైనా కూడా వాళ్ళ నాన్నతోటి చూసారా ఎలాగ ముద్దులు ఎట్టేసుకుంటూ దిగుతుందో. వాళ్ళ నాన్న అంటే ఇష్టం అండి. అంటే ఆడపిల్లలందరికీ కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటుందిలేండి. తల్లి మగపిల్లలకి తల్లి అంటే ఇష్టం అనుకుంటా. మరి నాకు మగపిల్లలు లేరు కాబట్టి అది నాకు తెలియదు కానీ తండ్రి అయితే మటుకు ఇష్టంగానే ఉంటారు. ఇంక లాస్ట్గా వచ్చారులేండి ఏదో బాధపడి అంకుల్ గారు. ఓ ఫోటో దిగా ముక్కుతా ములుగుతా. నాకు మనసులో కోపం ఉంది కానీ ఇంకా దిగాను. మరి ఇంకా ఉన్నది చెప్తున్నాను, రాలేదు టైం కానీ. ఇంకా ఇదిగోండి వాళ్ళ నాన్న జైనా చూడండి వాళ్ళ నాన్నతో ఎలాగ ఆడుతుందో. ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరిపోదామని ఇంకా అందరం బయలుదేరిపోతున్నాం. ఈలోపు నవి అని దివ్య ముందు బయలుదేరిపోయారండి. వాళ్ళని దించేసి మళ్ళీ వచ్చారు అంకుల్ గారు. ఇంకా పినియాస్ చూడండి ఎలాగ ఆడుతున్నాడో ఇక్కడ. ఇంక వీళ్ళందరూ ఈ చెత్త చెదారం తుడుచుకోమని బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా చీకట్లోని అంటే చీకట్లో మాట్లాడుతున్నాను, కరెంట్ పోయింది. ఆ మాటలు బాగున్నాయి కదా అని పెళ్ళి పెట్టాను. ఇంక సర్లే ఇంక ఇవన్నీ ఎందుకు రిస్క్, వాళ్ళతోటి మనకి యూట్యూబ్ తోటి చాలా ఇబ్బంది కదా. మళ్ళీ మీ ఎవరన్నా సరే ఇలాంటివి ఉంటే మీరు కూడా పెట్టకండి. ఇంకా మేము బయలుదేరిపోయాం కదా. ఇంకా మీకు ఆ రోడ్డు అంతా చూపిస్తున్నాను. ఇక్కడ స్థలం కొనాలంటే అప్పట్లో ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం అయితేనండి 5,000కి 3,000కి కూడా ఇచ్చేసేవారు. కానీ అప్పుడు ఎవరు కొనేవారు కాదండి డబ్బులు ఉన్నా సరే. కానీ నిజంగా ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు అదృష్టవంతులు. చాలా పెద్ద సిటీ అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయాయండి. అదంతా మీకు పగలు చూపిస్తాను. ఇంకా అది ముందు పెట్టిన వీడియోలో అయితే చాలా వివరంగా చెప్పాను కానీ ఇంకా అవన్నీ డిలీట్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. అయినా యూట్యూబర్స్కి తెలుస్తుంది కదా ఇందులో ఉండే బాధ. ఇంకా అయితే ఎవరన్నా డబ్బులు ఉంటే మటుకు ఇప్పుడన్నా సరే ఏ మూలన్నా సరే ఉంటే మటుకు కొనేసుకోండి. డబ్బులుండి కొనేసుకొని ఉంచుకోవడంలో తప్పులేదు. రేట్లు పెరుగుతాయి. మూలన్నా సరే అది తర్వాత డెవలప్ అవుతుంది కదండి. ఇంక మేము వచ్చేసాం కదా ఇంటికి. ఇంటికి వచ్చేసాక స్వాతి కొంచెం వాళ్ళకి కూర వేసి ఇచ్చిందండి. ఇంకా ఆ కూర వేసుకొని వాళ్ళు అన్నం తినేశారు. ఇంకా నేను తిన్న కదా. అయితే అల్లుడు పనసకాయ కోసాను కదా, అది వత్త తెచ్చుకున్నానండి. ఇంకా అవి నేను తింటున్నాను. ఇంకా పనసకాయ అంటే ఇష్టం అన్నాను కదా, తెచ్చాక ఇంకొన్ని అయితే నేను తినేసానండి. కొన్ని వాళ్ళకి ఉంచాను. ఇంకా వాళ్ళు తినరండి, ఉంచినా తినరు. ఇంకా అందుకే మీకు కూడా చూపిస్తున్నాను నేను తినేది. నాకు ఇష్టం కదా తినేసాను. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వంటల వీడియో పెడతానండి, అందులో మాట్లాడుతాను ఉంటానండి. మరి బాయ్ అండి.